చెప్పండి, మనం వివాదాలు చూస్తూనే ఉన్నాం. వివాదాలు వదిలేస్తే అసలు కాళేశ్వరం ప్రాజెక్టు ప్రజలకు, రైతాంగానికి ఏ విధంగా ఉపయోగపడుతుంది అంటారు? ఆ రోజు మీరు ఇచ్చినటువంటి సూచనలు, సలహాలు ఏమంటారు అసలు? అంటే ఇప్పుడు మనకు తెలంగాణ కాదు, దేశం మొత్తం కూడా ఎల్నినో యొక్క ప్రభావంతో వర్షాభావం ఏర్పడింది. మనకు జూన్ నెల కంప్లీట్లో ఒక వర్షం కూడా రాలేదు, పెద్ద వర్షం. జూలై కూడా ఈరోజు 12వ తారీఖు, సగం జూలై కూడా కావస్తుంది. వాతావరణం చూస్తే ఎండలే కొడుతున్నాయి. ఇటువంటి పరిస్థితులలో ఉన్న ఆ నీటి అవి కూడా ఆవిరైపోయే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. మొత్తం తెలంగాణలో ప్రాణమున్న నది ఏది ఉన్నట్టయితే ప్రాణహితనే. ఇప్పటికి కూడా అందులో 1,00,000 పైనే క్యూసెక్ల ప్రవాహం ఉన్నది. ఆ ప్రవాహం ఉన్నప్పుడే మనము ఈ నీటిని మనకు వ్యవసాయ రంగానితో పాటుగా మెయిన్గా ముఖ్యంగా తాగునీటికి కూడా మనకి ఇప్పుడు కొరత ఏర్పడే అవకాశాలు ఉన్నాయి. మనకు ఫ్యూచరు ఏ విధంగా ఉందనే దాంట్లో తీస్తే అమెరికన్ సొసైటీ వాళ్ళు చేసినటువంటి సర్వే ప్రకారంగా అసలు భారతదేశం ఎదుర్కోబోతుంది. అందులో తెలంగాణ చాలా గంభీరమైనటువంటి ఈ కరువు వాతావరణాన్ని ఎదుర్కోబోతున్నట్టుగా మాకు సమాచారం వచ్చింది. ఆ సమయంలో ఇప్పుడు ఉన్నటువంటి మనకు దిక్కు ఒక ప్రాణహిత నది నుంచి నీళ్లు తీసుకురావడమే. ఇంట్లో ఇప్పుడు ఇది తప్ప అది తప్ప అని కాదు, గ్రౌండ్ రియాలిటీ ప్రకారంగా ఈరోజు మనకు మేడిగడ్డ యొక్క బ్యారేజ్ యొక్క దాన్ని టచ్ చేయకుండా అక్కడ పోయేటువంటి నది ప్రవాహమే మనకు ఏ లెవెల్లో నీరుంటే కన్నెపల్లి పంపులు నడుస్తాయో ఆ లెవెల్ కంటే ఎక్కువ ఉన్నది ఇప్పుడు ఆ ప్రవాహమే. కాబట్టి 93.5 మీటర్ల మెయిన్ సీ లెవెల్ కంటే ఉన్నప్పుడు ఆ పంపులు నడుస్తాయి. ఇప్పుడు ఆ నదీ ప్రవాహమే మనకు మొన్న మేము ఇది ఇచ్చిన రోజు 97.5 ఉండేది, నిన్న 97కి వచ్చింది. ఈరోజు 97 మరి 96.5 ఎంతకు వస్తున్నది. అంటే అది కూడా తగ్గుతూ వస్తున్నది, మనకు అవుపడుతున్నది. రేపటి నాటికి మనం ఏది కూడా నీళ్లు తీసుకోలేని పరిస్థితి, ఒక టీఎంసీ నీళ్ళు కూడా తీసుకోలేని పరిస్థితికి వస్తున్నప్పుడు మనము ఇందులో నుంచి అక్కడ 17 పంపులు ఉన్నాయి కన్నెపల్లిలో. 17 పంపులు రన్ చేయగలిగిన పరిస్థితులు ఉన్నట్టయితే 3 టీఎంసీలు తీసుకోవచ్చు. సరే, ఆ 17లలో మరి నెక్స్ట్ టైం అప్పుడు కూలినప్పుడు ప్రొటెక్షన్ వాళ్ళు కూలినప్పుడు మరి వాటిని తిరిగి బాగా చేశామన్నారు. మరి ఒకవేళ అవి బాగా అయితే 3 టీఎంసీ తీసుకోవచ్చు, లేనట్టయితే కనీసం 2 టీఎంసీ అయితే మనం లిఫ్ట్ చేసుకోవచ్చు. మనము ప్రాబ్లం ఎలా మనకు అన్నారం సుందిల్ల యొక్క బ్యారేజీలో నీటిని నిలపడమే. ఇప్పుడు నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ వాళ్ళు ఇచ్చినటువంటిది సేఫ్టీ మెజర్స్ ఏంటంటే అంటిల్ అన్లెస్ మీరు రిపేర్ చేసి దాన్ని కంప్లీట్గా రిహాబిలిటేట్ చేసేంత వరకు అక్కడ మీరు వాటర్ని స్టోర్ చేయొద్దు అని చెప్పేసి వాళ్ళు ఒక సేఫ్టీ మెజర్ చెప్పడం జరిగింది. చెప్పినప్పుడు ప్రభుత్వం ఎమ్మడే దాన్ని తీసుకొని ఆ మెజర్స్ అన్ని చేసి ఉన్నట్టయితే ఇప్పటికే అయ్యేది. ప్రభుత్వం దాని మీద మరి ఆర్థిక ఇబ్బందులా ఏ ఇబ్బందులు తెలియదు, కానీ ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ఇప్పుడు ఏమైనా ఇప్పుడు అక్కడ ఎందుకు ఇది ఫెయిల్ అయిందనే దాని గురించి CWPRS వాళ్ళ ఆధ్వర్యంలో ఇప్పుడు సబ్స్ట్రాటా ఎక్స్ప్లోరేషన్ నడుస్తున్నది. సార్, ప్రధానంగా అయితే ఒక నిమిషం, అయితే ఈ టైంలో మేమేమంటున్నామంటే అక్కడ మనము ఏ లెవెల్ వరకు పెట్టినట్టయితే మనం అక్కడి నుంచి కూడా తిరిగి అన్నారం నుంచి కానీ సుందెల నుంచి కానీ మనము లిఫ్ట్ ఎల్లంపల్లి చేయగలుగుతాము. ఇందులో ఒక 3-3.5 టీఎంసీలు వాటరు అంటే అందులో దానికి ఉన్నటువంటి ఓన్లీ 40% వరకే మనం నింపితే సరిపోతుంది. అందులో కూడా అదే విధంగా 16 టీఎంసీలు ఒక 5 టీఎంసీలు. కాబట్టి 2 రిజర్వాయర్లు కూడా 8.8 టీఎంసీ కనుక మనము లిఫ్ట్ చేసినట్టయితే స్టార్టింగ్లో, దాని తర్వాత మనం ఆ నుంచి ఇమీడియట్గా ఎల్లంపల్లికి పంపించే అవకాశం ఉంటుంది. అప్పుడు మేమేమున్నామంటే దీన్ని మనము ఒక జాగ్రత్తగా చూసుకుంటూ, అంటే ఇప్పుడు గేట్స్ ఓపెన్ ఉన్నాయి, ఇప్పుడు గేట్స్ క్లోజ్ చేసినప్పుడు అక్కడ వచ్చే ఏమైనా లీకేజీలు కానీ సీపేజ్ కానీ దానికి పర్మిసిబుల్ లిమిట్ కంటే ఎక్కువ వస్తున్నదా, అక్కడ ఒక ఎక్స్పర్ట్స్ని ఈ రిజర్వాయర్ దగ్గర ఆ రిజర్వాయర్ దగ్గర ఎక్స్పర్ట్స్ని పెట్టండి. మా రిటైర్డ్ ఇంజనీర్స్ కూడా మేము ఆ సేవ చేయడానికి రెడీగా ఉన్నాం ఫ్రీగా. కాబట్టి ఆ విధంగా పెట్టి NMDC ఇప్పుడు మన నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీకి కూడా ప్రభుత్వం ఏంటంటే ఇప్పుడు మారిన సిచ్యువేషన్ ప్రకారంగా ఇక్కడ ఉన్నటువంటి కరువు నీటి కరువు వచ్చేటువంటి అవకాశం ఉన్నందున, ఇప్పటి వరకు మనకు వర్షాలు లేనందున ఇప్పుడు ఈ కనీసంగా ఈ విధంగా పెట్టుకొని మేము కొంత వాటర్ని మేము ఇరిగేషన్ కాకుండా డ్రింకింగ్ వాటర్ కన్నా మేము పై లెవెల్లో ఉన్నటువంటి రిజర్వాయర్లో నింపాలనుకుంటున్నామని ప్రభుత్వం నుంచి కూడా అది ఉండాలి. దానికి అందరు కూడా సహకరించాలి ప్రభుత్వానికి.
ఒక ప్రభుత్వమే కాదు, మిగతా అన్ని పార్టీల వాళ్ళు కూడా సహకరించి అక్కడ నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ వాళ్ళ దృష్టికి తీసుకొచ్చినట్టయితే ఈ సివియారిటీని డెఫినెట్గా వాళ్ళు దీనికి ఒక సొల్యూషన్ ఇస్తారని నేను భావిస్తున్నాను. నేను కానీ ఎన్డిఎస్ఏ రిపోర్ట్ ఆధారంగానే తాము ముందుకెళ్తాము, వారు ఒక స్పష్టమైనటువంటి వర్క్ అయిన తర్వాతనే వెళ్తాము, అప్పటి వరకు తాము నీళ్లను ఎత్తిపోయాము, భద్రాచలం కొట్టుకుపోయే అవకాశం ఉంటుందంటూ కూడా సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి సంబంధించి మీరేమో అయితే ఇప్పుడే నేను చెప్పాను కదా, వాళ్ళు ఆ విధంగా ఇచ్చారు, వాళ్ళు సేఫ్టీ మెజర్ ఒకటి ఇవ్వడం జరిగింది. వాళ్ళ ఆ సంస్థ పేరే డ్యామ్ సేఫ్టీ అథారిటీ. డ్యామ్ని సేఫ్గా ఎట్లా ఉంచుకోవాలనే దాని మీద దాని రిపేర్స్ అన్నీ అటెండ్ చేసి వాళ్ళు చెప్పిన ప్రకారంగా టోటల్గా సేఫ్టీ మెజర్స్ అన్ని చేసి వారు అన్ని రీహాబిలిటేట్ చేసిన తర్వాతనే అలా ఇంపౌండ్ చేయమని ఉన్నది, వాటర్ నిలపండి ఉన్నది. కానీ ఇప్పుడు మారిన పరిస్థితులలో, ఇప్పుడు కరువుగా నీటి యొక్క కొరత ఇంత తీవ్రంగా ఉన్నటువంటి పరిస్థితులలో, ఇంకెక్కడ కూడా మనకు ఏ రివర్ నుంచి కూడా నీళ్లు రానటువంటి పరిస్థితులలో ఈ యొక్క గ్రౌండ్ రియాలిటీని ప్రభుత్వము నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ వాళ్ళ దృష్టికి తీసుకురావడము, ప్రభుత్వానికి మిగతా అన్ని రంగాల్లో ఉన్నటువంటి మిగతా అన్ని పార్టీలు కూడా ప్రభుత్వానికి సహకరించి చేసినట్టయితే వాళ్ళ మీద వాళ్ళు వచ్చి పరిశీలించి దీనికి టెక్నికల్గా కొంచెము ఏ విధంగా మనం చేసుకుంటూ ఉండాలి, వాళ్ళ యొక్క ఆధ్వర్యంలో వాళ్ళు కొంతమందిని పంపించవచ్చు, వాళ్ళ ఇంజనీర్స్ని కూడా. ఒకవేళ ఇక్కడ మనము మినిమము ఒక 8 టీఎంసీల బదులు అక్కడ 10 టీఎంసీల బదులు 3 టీఎంసీలు పెట్టుకుంటున్నాం. 3 టీఎంసీలు పెట్టడం వల్ల ఏమైనా ఎక్కువ అవుతుందా, దాన్ని పరిశీలించుకుంటూ అది మనకు అబ్నార్మల్గా అనిపించినప్పుడు మనం లిఫ్ట్ బంద్ చేసుకుంటాం మనం.